హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను సొరకాయ గారెలు అండి. ఇవి సొరకాయ గారెలకి మనం కావాల్సింది ఏంటండి, పొట్టు మినపప్పు, అంటే మినపప్పు పొట్టుతోటి ఉంటాయి కదండి, అది వచ్చేసరా అలా పొట్టు మినపప్పు నానబెట్టుకొని మనం అది ఇడ్లీ రుబ్బులో ఎలా నానబెట్టుకొని 2-3 గంటలు నానబెట్టుకొని ఆ పొట్టు అంతా తీసి పైకి మనం వడకెట్టేసి తీసివ్వాలండి. వడకెట్టేస్తే ఒక జల్లెడలోకి వచ్చేస్తుంది పొట్టు. అది తీసి పక్కన ఒక దగ్గర ఉంచుకోవాలి. అదే పొట్టు పొట్టు తీసిన పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగా చిన్న ముక్కల్లాగా, ఆనపకాయ ముక్కలు చాలా చిన్న ముక్కలు, సొరకాయ చిన్న ముక్కల్లా కోసుకోవాలి. నేను 1 కప్పు మినపరుబ్బును, 1 కప్పు పొట్టు, 2 కప్పులు ఆనపకాయ ముక్కలు వేసానండి. అందులోనే కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు తగిన మన కారానికి తగ్గ వేసుకోవచ్చండి. ఈ గారెలు వేసుకున్నప్పుడు అన్నం వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. కూరలు ఏమి అక్కర్లేదు ఆ టైంకి. సరే, డిన్నర్లోకి ఒక్కొక్కసారి కూరలు ఉండకపోవచ్చు, ఇవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కరకరలాడతాయి. లంచ్కి బాగుంటాయి, డిన్నర్కి బాగుంటాయి. మీరు టేస్ట్ చూడండి. ముందు పచ్చిమిరపకాయలు ఒకసారి గ్రైండ్ చేసి అందులో మనం పొట్టు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఈ మినపరుబ్బు కూడా, పొట్టు తీసిన పప్పుది రుబ్బు ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి. మిక్సీ పెట్టేసి అందులో తగిన ఉప్పు కూడా వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో మనం ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకొని, సొరకాయ ముక్కలు వేసుకొని, సొరకాయ, కరివేపాకు ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకోవాలండి. కరివేపాకు, అల్లం కూడా చిన్న ముక్కల్లా కోసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనం అందులో కొద్దిగా కరాచిన ఒక బొంబే రవ్వ ఉంటుంది కదండి, 2 స్పూన్లు బొంబే రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే అది నీరులాగా వచ్చిందనుకోండి, అది నీరు అబ్జర్వ్ లాగుతుంది కదా, అంటే పలచగా రాకుండా, జారుగా రాకుండా కరాచిన బొంబే రవ్వ కొద్దిగా వేసుకోండి. అప్పుడు బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట, గట్టి పడుతుంది అనమాట. గారెకి నూనె కూడా లాగదండి. అప్పుడు ఇలా నూనె పెట్టుకొని మరగబెట్టుకోవాలండి. నూనె వేడెక్కాక ఆ పెనంలో గారెలాగా వేసుకోవాలండి. అదే వడలు అంటారు కదా, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా అంటుంటారు. ఒక దగ్గర ఏమో మా అమ్మగారి ఇంట్లో అయితే గారెలు అంటారండి, అత్తారింటి వైపు అయితే వడలు అంటారు. రకరకాల ఏరియాలు మారే కొలది ఒక్కొక్క పేర్లు వస్తుంటాయి. ఇలాగే ఎర్రగా వేగాలండి. మేము ఈ వడలు అనం, అంటే ఇలా చూస్తే ఎర్రగా వేగాక ఇది తీసుకొని మనం ఇలా వేగిపోవాలండి. ఇలా వేయించేసుకొని టమాటా చట్నీ, మామూలుగా తినాలనుకుంటే స్నాక్స్ కింద తినాలంటే టమాటా చట్నీ, అల్లం చట్నీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్